ఎస్ఐఆర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. 8 వందే మాతరం, 9 ఎన్నికల సంస్కరణలపై చర్చ. స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఎస్ భేటీలో నిర్ణయం. సజావుగా సభలు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంట్ సమావేశాలు 2 రోజు గందరగోళం అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే మద్యం వ్యాపారి మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపారి అరెస్టు. రోనక్ అదుపులో తీసుకుని సీట్. వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన 100 కోట్లను వైట్ చేసినట్టు చోక్రా వెల్లడి. అవేవి తనకు తెలియదని అన్నయ్య అని చూసుకుంటాడని విచారణలో రోనక్ వెల్లడి. అన్నతో మాట్లాడుతానంటూ హాల్లోకి వెళ్లి జంప్. ఎయిర్పోర్ట్లో పట్టుకున్న సీట్. అన్న చేతన కోసం ముంబైకి అధికారులు సోదరులిద్దరిని నిందితులుగా చేర్చిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ నాయకుడు రాసలీలలు అంటూ పొరపాటును తానే మీడియా వాట్సాప్ గ్రూప్లో పోస్టింగ్. అనంతపురం జిల్లా నార్సల మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకుడు పట్నం ఫణీంద్ర ఉవ్యాత్తో రాసలీల జరుపుతూ తీసుకున్న వీడియోను తానే పొరపాటున ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశాడు. అరగంట పాటు ఆ విషయాన్ని గమనించబడుతూ వీడియో సోషల్ మీడియాకి ఎక్కి వైరల్ అవుతుంది. మహిళతో ఏకాంతం గడిపిన సమయంలో ఫణీంద్ర స్వయంగా వీడియోని రికార్డు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఫణీంద్ర జగన్ దినపత్రికలో సుమారు 6 ఏళ్ల పాటు నార్పల మండల విలేకరిగా పనిచేశాడు. 3 నెలల క్రితం మానేసి పూర్తిస్థాయిలో వైసీపీలో చేరాడు. పార్టీ బీసీసీఎల్ సింగనమల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నాడు. వీడియో వైరల్ కావడంతో ఫణీంద్రను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాకే శైలజనాథ్, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పిలిపించుకుని తీవ్రస్థాయిలో మందలించిన సమాచారం. అయితే ఆ వీడియో తంది కాదని మార్ఫింగ్ చేసి తన పెద్ద ప్రచారం చేస్తున్నాడు. ఫణీంద్ర వివరణ ఇచ్చాడు. ఈ విషయం గురించి తమకు ఫిర్యాదు అందలేదని నార్పల ఎస్ఐ సాగర్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గంజాయి డాన్ కామాక్షి ఇంట్లో కత్తి.